హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ సిస్టర్. యూత్లో మంచి క్రేజీ ఉన్న కథానాయకుడు విశ్వక్సేన్. ఆయన సినిమా వస్తుందంటే అంచనాలు స్థాయికి చేరుతాయి. అందుకే తగ్గట్టే మెకానిక్ రాకీ చిత్రాన్ని నిర్మించడం ఉన్నప్పటి నుంచి క్రేజీ ఇంత ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. మీనాక్షి శ్రద్ధ కథానాయకులు కావడంతో గ్లామర్ పరంగా కూడా సినిమా ఆకట్టుకునేలా ఉంటుందని పలువురు భావించారు. మరోవైపు పేరుకు తగ్గట్టే విశ్వక్సేన్ ఇందులో మెకానిక్ మాస్కి నచ్చే పాత్రను చేసించారు. ఆయన మాక్ యాక్షన్ వంటి హైలైట్గా నిలుస్తుందని మేకర్ చెప్పు. మరి దానికి తగ్గట్టే సినిమా ఉందా? మెకానిక్ రాకీ మాస్ ప్రేక్షకులను అర్లించారా లేదా తెలియాలంటే ముందు కథలోకి వెళ్దాం. బీటెక్ మధ్యలో ఆపేసి తండ్రి రామకృష్ణ నరేష్ వీకే నడుపుతున్న గ్యారేజ్లో మెకానిక్గా సెటిల్ అవుతాడు నాగముని రాకేష్ అలియాస్ విశ్వక్సేన్. కారు బాగా చేయడంతో పాటు డ్రైవింగ్ కూడా నేర్పిస్తుంటాడు. ఓ రోజు రాకేష్ డ్రైవింగ్ స్కూల్కు మాయా అనే అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయికి డ్రైవింగ్ నేర్పే క్రమంలో ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. తాను బీటెక్ మధ్యలో ఎందుకు మానేసింది, కాలేజీలో తన స్నేహితురాలు చెల్లెలు ప్రియా తన ప్రేమ కథ ఇవన్నీ చెప్పడంతో మొదలవుతుంది రాకీ అసలు కథ. ప్రియకి తను ఎందుకు దూరమయ్యాడు, వీరిద్దరు విడిపోవడంతో తన స్నేహితుడి పాత్ర ఏంటి, ప్రియ కోసం రాకీ చేసిన సాహసం ఏంటి, అసలు మాయ ఎవరు, ఈ ప్రశ్నలకు సమాధానాలు మిగతా కథ. ఒక హీరో ఇద్దరు హీరోయిన్లు అనగానే ఎవరైనా ఇది ముక్కోనపు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకుంటారు. అలాగే విశ్వక్సేన్ హీరో కావడంతో మెకానిక్ రాకీ టైటిల్ చూసి ఇదొక పక్క మాస్ ఎంటర్టైనర్ అని కూడా అనుకుంటారు. సినిమా ప్రభావంలో వచ్చే సన్నివేశాలు కూడా అభిప్రాయాలు బలాన్ని ఇస్తాయి. కానీ అనూహ్యంగా దర్శకుడు జానర్ మార్చేసి ఆడియన్స్ స్వీట్ షాక్ ఇచ్చాడు. నిజానికి నీరా సామ్రాజ్య నేపథ్యంలో సాగే ఫక్త్ థ్రిల్లర్ సినిమా ఇది. విషయానికి ఉన్న కథ సమాజంలో సామాన్యులు ఎదుర్కొనే ఓ అంశం చుట్టూ కథ తిరుగుతుంది. ఇతర సిరీస్ సబ్జెక్ట్ అంతా సీరియస్గా డీల్ చేయకుండా కమర్షియల్ అంగులతో ఈ సినిమాకు మైనస్ పండించడం చెప్పాడు. ఫస్ట్ హాఫ్ విశ్వక్సేన్ ఓల్డ్ గెటప్, ఆ గెటప్లో సన్నివేశాలు ఆడిన ఇరిటేషన్ తెప్పిస్తాయి. కామెడీ అంత పెద్దగా పేలేదు. ఈ సినిమాకు ప్రధాన బలం ఫస్ట్ హాఫ్లో తలెత్తే అనుమానాలు అన్నిటిని నివృత్తం చేసుకుంటూ ఒక చిక్కుముడిని